హలో ఎవరోన్, వెల్కమ్ టు రాజాసాబ్ సెకండ్ రివ్యూ అని చెప్పి ఎందుకు అంటున్నా అంటే నిన్న ఈవినింగ్ నుంచి సినిమాలో కొత్త సీన్లు యాడ్ చేశారు. ప్రభాస్ అన్న ఏదైతే ఓల్డ్ గెటప్ ఉందో, ఏదైతే ఆ కోటలో ఓల్డ్ గెటప్లో ఫైట్ ఉందో, అసలు మార్తియాన్ని ఎట్లా తీయాలనిపించిందో ఆ సీన్లో నాకు అర్థం కాలేదు. కానీ ఖతర్నాక్ సీన్లు అయితే తీసేసి నిన్న యాడ్ చేశారు. ఖచ్చితంగా ఐట్ కోసం అయితే సినిమా చూడాలి ఇంకోసారి. నాకు అనిపించింది, నేను చూసిన ఆల్రెడీ. నేను ఫస్ట్ మొన్న చూసిన, నిన్న కూడా చూసిన. నేను చూసినాక నేను ఇలా వీడియో చేస్తున్నా. సినిమా చాలా మంది బాగలేదు, అట్లుంది ఇట్లుంది అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతారు. మనం మాట్లాడడం ఈజీ, బట్ సినిమా తీయడం కష్టం. 3 గంటల సేపు ఆడియన్స్ని ఒకటే ఫీల్డ్లో ఎంజాయ్ చేయాలంటే చాలా కష్టం. బట్ మారుతి అన్న ఆయనకు స్థాయికి మించి, ఆయన శక్తికి మించి మంచి సినిమా తీసిండు. ఒక కొత్త పాయింట్ తీసుకున్న అర్థం కానికే టైం పడుతుంది ఖచ్చితంగా. నాకు కూడా ఫస్ట్ అట్లా అనిపించింది, ఏంది మైండ్ గేమ్తో నాడే కనెక్టివిటీ ఏదైనా ఉందో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. బట్ నిన్న చూసినాక మాత్రం అది కొంచెం మంచిగా అనిపించింది నాకు. అరే కరెక్టే కదా అని చెప్పేసి అనిపించింది. మీరు కూడా ఎవరేం చెప్పినా నమ్మకుండా సినిమా మంచిగా ఉంది, ఫ్యామిలీ అందరూ పోయి చూసే సినిమా ఇది ఖచ్చితంగా. సినిమా ఎవరైతే ఏవేవో పేర్లు చెప్తారు, అట్లుంది ఇట్లుంది అని చెప్పేసి ఏదేదో మాట్లాడతారు కదా, నేను ఒక 5 రీజన్లు చెప్తాను, మంచి రీజన్లు సినిమా ఎందుకు చూడాలని చెప్పి. మీరు పోయి చూసినాక మీరు కామెంట్ చేయరు, మీకు నచ్చకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అన్న లుక్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభాస్ అన్న లుక్స్కి నువ్వు ఎంజాయ్ చేస్తావు. సినిమా మొత్తం ప్రభాస్ అన్న డ్రెస్సెస్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, లుక్స్ కానీ, అంటే చాలా ఏళ్ళ సంది, జస్ట్ ఒక 10-15 ఏళ్ళ సంది ప్రభాస్ అన్న పాన్ ఇండియా స్టార్గా కాకముందు అయితే ఎట్లయితే ఉన్నాడో, ఆ వింటేజ్ ప్రభాస్ అన్నది ఏదైతే ఫీల్ ఉందో, ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ స్లాంగ్ కానీ, ఆ డైలాగ్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, అవన్నీ ఫుల్ ఎంజాయ్ చేస్తావు నువ్వు సినిమా మొత్తం. ఫస్ట్ హాఫ్లు ఉన్నాయి, సెకండ్ హాఫ్లు ఉన్నాయి. అవి మీరు అంటే ప్రభాస్ అన్న కోసం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. అది కొత్తగా వచ్చిన వాళ్ళకంటే మనం ఏం చెప్పడానికి లేదు. ప్రభాస్ అన్న కోసం తెలిసిన వాళ్ళకి అయితేనే వస్తుంది. ప్రభాస్ అన్న లుక్స్ కానీ, డ్రెస్సులు, అది ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్, స్టోరీ ఏదైతే ఉందో, ఆ ఫస్ట్ హాఫ్ అంతా మనల్ని అందరినీ ఎంగేజ్ చేసి ఆ ట్రాన్స్లోకి తీసుకుని పోయే విధానం ఏదైతే ఉందో, దానిలో మారుతి అన్న సక్సెస్ అయ్యిండు. ప్రభాస్ అన్నకి ఖతర్నాక్ సెట్ అయింది కూడా అది. ప్రభాస్ అన్న ఎంట్రీ సీన్ కావచ్చు, పాటలు కావచ్చు, ప్రభాస్ అన్న డ్యాన్స్ కావచ్చు, ఇవన్నీ చాలా ఏళ్ళ సంది మిస్ అయినాం మనం. ఇప్పుడు ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్కి పోతే మీరు ఎంజాయ్ చేస్తారు. 100కి 101% ఎంజాయ్ చేస్తారు మీరు. ఆ మంచి సీన్లు, ఫైట్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, హాస్పిటల్ సీను, క్లైమాక్స్ అయితే ఇంకా పీక్స్. ఇంకా మొత్తం అది ఒక ఇంగ్లీష్, ఒక హాలీవుడ్ సినిమా తీసినట్టు తీసిండు మారుతి అన్న అయితే. సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కావచ్చు, అసలు అన్నీ నెగిటివిటీ కన్నా పాజిటివ్సే ఎక్కువ ఉన్నాయి. పబ్లిక్ ఏంటంటే ప్రతిసారి పబ్లిక్ ఎట్లా అంటే, నేను పబ్లిక్ని తప్పుపడతానని ఎవరి ఒపీనియన్ అన్నది. సినిమా మొత్తం ఒకటే రేంజ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫైట్లు, హై వోల్టేజ్ ఎలివేషన్స్ అంటే అట్లా కాదు కదా. అది అట్లా తీయడానికి కష్టమవుతుంది ఎవరికన్నా సరే కూడా. ఒక కొత్త పాయింట్ని తీసుకొని పాన్ ఇండియా మొత్తం రిలీజ్ అయ్యి 200 crores కలెక్ట్ చేసిందంటే సినిమాలో మ్యాటర్ ఉన్నందుకే కలెక్ట్ చేసింది. మనం మన సినిమాని తక్కువ చేస్తున్నాం, కానీ వేరే లాంగ్వేజ్ అందరూ సినిమా బాగుందని చెప్పి మంచి రివ్యూస్ ఇస్తారు, మంచి సపోర్ట్ చేస్తారు కూడా. వేరే లాంగ్వేజెస్లో, హిందీలో కావచ్చు, వేరే మలయాళంలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు. మన తెలుగు ఆడియన్స్ వచ్చి అట్లుంది ఇట్లుందని అంటే అలాగ నచ్చలేదు అనేది ఓకే, అది ఒపీనియన్. బట్ మనం మరీ సినిమాని తీసేటట్టు మాట్లాడొద్దు అన్నదే నా ఇది. ఆ సీన్లు, నేను ఏదైతే కోటలో ఫైట్ సీన్స్ ఉన్నాయో, ఆ యాడ్ చేసిన తర్వాత మాత్రం సినిమా వేరే లెవెల్ అనిపించింది నాకు. మస్తు అనిపించింది సినిమా. నిన్న మాత్రం ఒక మైనస్ అయితే అనిపించింది. తమనన్న సౌండ్ ఏదైతే ఉందో, తమనన్న సౌండ్ జర తక్కువ అనిపించింది నాకు. ముందు చూసినప్పుడు అంటే హైలో చూసినందుకేమో పెద్ద ఏం ఏర్పడలేదు. బట్ నిన్న మాత్రం సినిమాకి ఆ సీన్లకు తగ్గ బీజిఎం అయితే తమనన్న ఇయ్యలేడేమో అన్నట్టు అనిపించింది నాకు. లేకపోతే థియేటర్లోనే అట్లా అనిపించిందా, రీజన్ తెలియదు. కానీ సౌండ్లో మాత్రం నిన్న కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. బట్ ఓవరాల్గా ఆ కొత్త సీన్లు యాడ్ అయినాక సినిమా నెక్స్ట్ లెవెల్కి పోయింది. మళ్ళీ ఏదైతే ఈ నెగిటివిటీ ఉందో, ఆ నెగిటివిటీ అవసరమైనవన్నీ ట్రిమ్ చేసి ఇది యాడ్ చేసారు కాబట్టి సినిమా ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది పబ్లిక్కి ఖచ్చితంగా. ఫుల్ ఇప్పుడు పోయి చూడండి మీరు సినిమా. ఇప్పుడు పోయి చూసినాక రాజాసాబ్ బాగలేదంటే అప్పుడు మీరు నాకు కామెంట్ చేయండి. నేను దానికి కూడా జస్టిఫికేషన్ చేయడానికి రెడీగా ఉన్నాను. బాగలేని సినిమా ఎవరు, నేను 100 సార్లు చెప్పినా సరే ఆ సినిమా మంచిగా కాదు. సినిమా బాగుంది కాబట్టి మంచిగా ఉందని చెప్తున్నాను. సినిమా మంచిగా ఉంది, మస్తు ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రభాస్ అన్న ఎమోషన్స్, లవ్, కామెడీ టైమింగ్, అసలు హాస్పిటల్ సీన్ ఉంటుంది, కళలకే నీళ్ళు పెడతారు మీ అందరు హాస్పిటల్ సీన్లు. ఒక నానమ్మని మనవడు కాపాడుకోనికే పడే తపన, అవన్నీ ప్రభాస్ అన్న కళ్ళల్లో మీరైతే పిచ్చోలు అవుతారు పర్ఫార్మెన్స్ చూసి. ఏమన్నా పర్ఫార్మెన్స్ ఆ ప్రభాస్ అన్న అసలు మారుతి అన్న ప్రభాస్ అన్నని మంచిగా వాడిండు. బట్ ఏంటంటే కొన్ని ఈ 3 hours అనేటికల్లా కొన్ని ఈ పాటలు అవన్నీ అనవసరం టైంలో వచ్చినాయి అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా నాకు కూడా కలిగింది. నేనేమో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అంటలేను. ఈ కొన్ని పాటలు అవసరం లేని దగ్గర పాటలు పెట్టి కొంచెం బ్రేక్లాగా వేసింది, కానీ స్టోరీ మాత్రం ఎక్కడ కూడా నీకు డిస్టర్బెన్స్ కాలేదు.
స్టోరీ పరంగా ఓ రేంజ్లో నిదానంగా మంచి ఎట్లా పోవాలో ఒక స్టెబిలిటీగా పోయింది స్టోరీ. మేబీ కొంతమంది ఎందుకు డిసప్పాయింట్ అయ్యారని చెప్పేసి అంటే వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోరు ప్రభాసం నుంచి. ఫైట్స్ అవన్నీ అంటే డిఫరెంట్గా, విఎఫ్ఎక్స్ అయితే వేరే లెవెల్. గ్రాఫిక్స్ సంజయ్ దత్ గారి దగ్గర నుంచి ఏవైతే ఈ మాంత్రికుడు దెయ్యాలు ఇవన్నీ ఉంటాయో విఎఫ్ఎక్స్ అయితే పెద్దగా ఎంజాయ్ చేస్తారు అందరూ. మస్తున్నాయి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కూడా. ఒక ఒక పాత ప్రభాసం చూపించిండు, పాత ప్రభాస్ అన్న టైమింగ్ చూపించిండు. కామెడీ అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు ప్రభాస్ అన్న కామెడీ అయితే. డిఫరెంట్గా కామెడీ కూడా ఏదో బలవంతంగా నవ్వే సీన్లు కాకుండా ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది నీకు. సీన్ అయిపోగానే ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది, అంత మంచి కామెడీ సీన్స్. సినిమా మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా మీకు డిసప్పాయింట్ చేయదు. పాటలలో కొన్ని పాటలు అవసరమైన టైంలో పాటలు వచ్చి అది కొంచెం నారాజ్ అనిపిస్తుంది తప్ప మిగతా మొత్తం సినిమా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఎంజాయ్ చేస్తారు. ఆలీల మాటలు నమ్మకూరి. కొన్ని సినిమా సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్, వేరే లెవెల్ ఇది చెప్పాను నేను. సినిమా మీరు పెట్టిన పైసలకి ఎంజాయ్ చేసి తృప్తిగా బయటకు వస్తారు, మంచి యథార్థంగా వస్తారు బయటికి. అరే సినిమా బాగుంది కదా, అందరు బాగలేదన్నారు, సినిమా ఏం మరీ అంత కొట్టేసేట్లేదు కదా అని చెప్పేసి అంటారు. ప్రభాస్ అన్న అంటే ప్రభాస్ అన్న లుక్స్ కావచ్చు, ఆ బాడీ మస్తు చూపించిండు. భారతీయ అన్న బాగా వాడిండు, ప్రభాస్ అన్న గట్టిగా వాడిండు, మంచిగా చూపించిండు. కొత్త పాయింట్ ట్రై చేసుకొని కొత్త క్లైమాక్స్ అయితే ఇచ్చేసిండు. ఇంకా నెక్స్ట్ పార్ట్ 2 కూడా అనౌన్స్మెంట్ చేసింది కాబట్టి చూద్దాం పార్ట్ 2కి ఎంత వైబ్స్ వస్తాయి ఏమొస్తాయి చూద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జై హింద్.